హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యూచర్ హోప్ ఛానల్. నేను ఫణికుమార్. ఇవాల్టి వీడియోలో మనం మాడ్యులేషన్ అంటే ఏంటి, దాన్ని కమ్యూనికేషన్లో ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. టుడే టాపిక్స్: వాట్ ఈజ్ మాడ్యులేషన్, టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెంట్ మాడ్యులేషన్ టెక్నిక్స్. లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్. What is modulation? Modulation is the process of varying one or more properties of a periodic waveform called the carrier signal with a modulating signal that typically contains information to be transmitted, which is used in communication purposes. ఈ థియరీ గురించి అర్థం కావాలంటే ముందు మనం ప్రాక్టికల్గా 2 కేసెస్ చూద్దాం. నేను చెప్పే దాని గురించి ఒకసారి అస్యూమ్ చేసుకోండి. ఈ కేసెస్ ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని అర్థం చేసుకుంటే మనకి మాడ్యులేషన్ గురించి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఫర్ సపోజ్ మీరు ఒక ఎంటీ పేపర్ తీసుకున్నారనుకోండి. ఆ ఎంటీ పేపర్ని 10 మీటర్స్ దూరంలో ఉన్న ఒక డిస్టెన్స్కి త్రో చేయాలనుకోండి. అది ప్రాక్టికల్ కేసెస్లో వర్కౌట్ కాదు, ఎందుకంటే పేపర్ లైట్ వెయిట్ కాబట్టి వితిన్ 1 మీటర్లో పడిపోతుంది. కేస్ 1లో చెప్పినట్టు కాకుండా సేమ్ ఎంటీ పేపర్ని ఒక బాల్తో చుట్టి కొంచెం స్ట్రాంగ్గా త్రో చేస్తే పేపర్ 10 మీటర్ డిస్టెన్స్ని చాలా ఈజీగా చేరుకుంటుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 10 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్తో మాట్లాడాలనుకుంటే తన యాక్చువల్ వాయిస్తో మాట్లాడలేడు, ఎందుకంటే వాళ్ళ మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. ఆ ఫస్ట్ పర్సన్ మాట్లాడే వాయిస్ని మెసేజ్ సిగ్నల్ అంటారు. ఆ మెసేజ్ సిగ్నల్ని ఒక హయ్యర్ క్యారియర్ ఫ్రీక్వెన్సీతో కలిపి మాడ్యులేట్ చేయటాన్ని మాడ్యులేషన్ అంటారు. మన ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం పేపర్నేమో మెసేజ్ సిగ్నల్ అనుకోండి, స్టోన్ని క్యారియర్ సిగ్నల్ అనుకోండి. మాడ్యులేటింగ్ అంటే వీటి రెండింటిని కలపడం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ థియరీలోకి వెళ్దాం. మాడ్యులేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ వ్యారింగ్ వన్ ఆర్ మోర్ ప్రాపర్టీస్ ఆఫ్ పీరియాడిక్ వేవ్ ఫామ్. అంటే క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, ఫేజ్ కానీ మెసేజ్ సిగ్నల్కి అనుకూలంగా మార్చడం. ఇప్పుడు మాడ్యులేషన్ యొక్క ప్రాసెస్ గురించి చూద్దాం. ఫస్ట్ మెసేజ్ సిగ్నల్ని క్యారియర్ సిగ్నల్ని కలిపి మాడ్యులేటర్లోకి పంపిస్తాం. తర్వాత కొన్ని లో పాస్ ఫిల్టర్స్ కానీ, హై పాస్ ఫిల్టర్స్ కానీ యూజ్ చేసి మాడ్యులేటెడ్ సిగ్నల్ని జనరేట్ చేస్తాం. అది ఏఎం సిగ్నల్ కావచ్చు, ఎఫ్ఎం సిగ్నల్ కావచ్చు, పిఎం సిగ్నల్ కావచ్చు. ఆ తర్వాత మాడ్యులేటెడ్ సిగ్నల్ని ట్రాన్స్మిటర్ ద్వారా శాటిలైట్కి పంపిస్తాం. శాటిలైట్స్ దగ్గర నుంచి బ్రాడ్కాస్టింగ్ సెంటర్స్ ద్వారా రిసీవర్కి సిగ్నల్ పంపిస్తాం. రిసీవ్డ్ సిగ్నల్ని మళ్ళీ కొన్ని ఫిల్టర్స్ యూజ్ చేసి టీవీకి పంపిస్తాం. ఇది ఓవరాల్గా మాడ్యులేషన్ యొక్క ప్రాసెస్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ చూద్దాం. మాడ్యులేషన్స్లో మెయిన్ 3 టైప్స్ ఉన్నాయి: యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ ఫేజ్ మాడ్యులేషన్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా చూద్దాం. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. Amplitude modulation is a modulation technique in which the amplitude of the carrier signal is changed in accordance with the instantaneous values of modulating signal, in which frequency and phase of the signal are kept constant. అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది మెసేజ్ సిగ్నల్కి అనుకూలంగా ప్రతి ఇన్స్టంట్ ఆఫ్ టైంలో మారుతూ ఉంటుంది. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ మాత్రమే మారుతుంది, ఫ్రీక్వెన్సీ మరియు ఫేజ్ కాన్స్టెంట్గా ఉంటాయి. మనం ఈ డయాగ్రామ్ని ఒకసారి గమనిస్తే, ఫస్ట్ది మెసేజ్ సిగ్నల్, సెకండ్ వన్ క్యారియర్ సిగ్నల్, థర్డ్ వన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్. దీనిలో మాడ్యులేటెడ్ సిగ్నల్ని కనుక గమనిస్తే సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ మాత్రమే మారింది, ఫ్రీక్వెన్సీ మరియు ఫేజ్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయి. సో దీన్ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ సిగ్నల్ అంటారు. ఇప్పుడు ఈ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ని పోర్టబుల్ రేడియోస్లో, సివిల్ ఏవియేషన్స్లో, టాకీస్లో మరియు కంప్యూటర్ వైఫై రౌటర్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఉపయోగిస్తాం. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. It is a modulation technique in which the frequency of the carrier signal is changed in accordance with instantaneous value of modulating signal, in which amplitude and phase of the signal are kept constant. అంటే క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీకి అనుకూలంగా ప్రతి ఇన్స్టాంట్ ఆఫ్ టైంలో దాని ఫ్రీక్వెన్సీని మార్చుతామన్నమాట.
డయాగ్రామ్లో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ సిగ్నల్ని గమనిస్తే మెసేజ్ సిగ్నల్లో పాజిటివ్ పీక్ ఉన్నప్పుడు ఎఫ్ఎం సిగ్నల్లో హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంది, కానీ నెగిటివ్ పీక్ ఉన్నప్పుడు లోయర్ ఫ్రీక్వెన్సీ ఉంది. సో దీన్ని బట్టి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ టెక్నిక్లో క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ మాత్రమే వ్యారీ అవుతుంది, బట్ యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ మాత్రం కాన్స్టెంట్గా ఉన్నాయి. సో అందుకే దీన్ని ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటారు. ఇప్పుడు ఎఫ్ఎం సిగ్నల్ యొక్క అప్లికేషన్స్ ఏంటియో చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఎఫ్ఎం వేవ్స్ని ఎఫ్ఎం రేడియో బ్రాడ్కాస్టింగ్లో, రాడార్స్లో, మెడికల్ ఎక్విప్మెంట్స్లో, టూ-వే రేడియో సిస్టమ్స్లో, మ్యూజిక్ డెవలప్మెంట్స్లో, టేప్ రికార్డ్ సిస్టమ్స్లో, వీడియోని ట్రాన్స్మిట్ చేయడంలో ఉపయోగిస్తారు. ఇప్పుడు ఫేజ్ మాడ్యులేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫేజ్ మాడ్యులేషన్. It is a modulation technique in which the phase or time gap of the carrier signal is changed in accordance with instantaneous values of modulating signal, in which amplitude and frequency of the signal is kept constant. డయాగ్రామ్ని చూస్తే ఫేజ్ మాడ్యులేటెడ్ సిగ్నల్లో సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉన్నాయి, బట్ సిగ్నల్కు ఉన్న ఫేజ్ మాత్రమే చేంజ్ అయింది. మనం డిఫరెన్సెస్ని చూడొచ్చు. మెసేజ్ సిగ్నల్లో పాజిటివ్ పీక్ ఉన్నప్పుడు పిఎం సిగ్నల్లో ఫేజ్ డౌన్ అయింది, కానీ నెగిటివ్ పీక్ ఉన్నప్పుడు సిగ్నల్ యొక్క ఫేజ్ రిఫరెన్స్ లైన్ పైకి వెళ్ళింది. ఇప్పుడు ఫేజ్ మాడ్యులేషన్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ ఫేజ్ మాడ్యులేషన్. దీన్ని రేడియో వేవ్స్ ట్రాన్స్మిషన్లో, వైఫై రౌటర్స్ అండ్ మోడమ్స్లో, జిఎస్ఎం అండ్ శాటిలైట్ టెలివిజన్స్లో, సిగ్నల్స్ అండ్ వేవ్ ఫార్మ్స్ సింథసైజర్స్లో ఉపయోగిస్తాం. Thank you for watching.